అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే మా. అమ్మ, మనకి జూలై 15వ తారీఖు ఆషాఢ మాసం మొదలవుతుంది కదా. ఆషాఢ మాసం అనగానే ఎందుకు ఇంత స్పెషల్? దీని ప్రత్యేకత ఏంటి అసలు? ఆషాఢ మాసం అనగానే భక్తి తత్పరతలు పెరిగిపోతాయి మనకి. అప్పటి వరకు ఎండల్లో అలా మగ్గిపోయి ఉన్న వాళ్ళం కూడా సేద తీర్చుకుంటాం అమ్మవారి పంచన చేరి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందులో ఆషాఢ మాసం అనేసరికి మనకి గుప్త నవరాత్రులు కూడా మొదలవుతాయి. గుప్త నవరాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అని అంటే, అవి గుప్త నవరాత్రులు, అవి చేయకూడదు, ఓన్లీ తాంత్రిక ఉపాసనలు చేసుకున్న వాళ్ళు మాత్రమే వారాహి అమ్మవారిని పూజించాలి అని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నేను 16-17 ఇయర్స్ అప్పటికే శ్రీ విద్యోపాసన మంత్రం తీసుకున్నాను. నేను మంత్రం ఉపాసన చేసిన 1 ఇయర్కి నేను వార్తాళి అని చెప్పి అమ్మవారి పోస్చర్ తీసుకొచ్చారనమాట. ఈవిడే వార్తాళి అని చెప్పి. అప్పుడు వారాహి అమ్మవారిని వార్తాళిగానే పరిచయం చేసేవారు. ఓకే, నేమ్ ఇంకొకటి వార్తాళి అనండి. అమ్మవారికి నామాలు చాలా వివిధ రకాలు ఉన్నాయి. అందులో 12 నామాలు చాలా పేరు, అంటే అవి తలుచుకుంటే చాలు పనులు అయిపోతాయి అనమాట. ఓకే. అయితే ఆ వార్తాళి అమ్మవారు, వారాహి అమ్మవారు ఏంటంటే వరాహస్వామికి ఆ శక్తిని ప్రసాదించిన దేవతగా మనం, సప్తమాతృకగా మనం తెలుసుకుంటాం. అలాగే లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలిగా కూడా మనం చూసుకుంటాం. అమ్మవారి నుంచే ఉద్భవించారనమాట. లలిత అమ్మవారి నుంచే ఉద్భవించారు. మరి లలితమ్మని ఎంత చక్కగా పూజించుకుంటామో వారాహి అమ్మవారిని కూడా అలానే పూజించుకోవచ్చు. అయితే అమ్మవారికి గుప్త నవరాత్రులు అన్న పేరు ఎందుకు వచ్చింది అని అంటే, మనకి లలిత సహస్రనామంలో చదువుతూ ఉంటే కనుక రహస్య సంవాదే అని అంటాం. అగస్త్యుడు హయగ్రీవుడు రహస్యంగా సంవాదం చేసుకున్నారు ఈ లలిత అమ్మవారి 1000 నామాల గురించి, సహస్రనామావళి గురించి అని చెప్పి వస్తుంది మనకి లాస్ట్లో. రహస్యము అంటే ఏంటి అని అంటే, పూజ చేసుకోకూడదని కాదు, ఆ పూజ చేయకూడదని కాదు, నేను చేస్తున్నాను అన్న అహంకారం నీకు పడసూపకూడదు అని అర్థం అనమాట. నేను గుప్త నవరాత్రులు చేస్తానండి, నేను చాలా బాగా చేస్తాను తెలుసా, అలాంటివి మాట్లాడుకోకూడదు. శరన్నవరాత్రులు ఏం చేస్తాము అంటే అందరం కలిపి చేసుకుంటాం చక్కగా. అంటే బయట అమ్మవారిని చక్కగా, ఇప్పుడు విఘ్నేశ్వరుని ఎలా అయితే కూర్చోబెట్టుకుంటున్నామో అలానే కూర్చోబెట్టుకొని అమ్మవారికి అందరూ కలిసి చేసుకోవడం అనేది శరన్నవరాత్రుల్లో విశిష్టత. అంటే గుప్త నవరాత్రులు అనేవి ఎలా చేసుకోవాలి అని అంటే గనక, ఎవరికి తెలియకుండా మన ఇంట్లోనే మనం చేసుకుంటాం అనమాట. అంటే ఇది ఉపాసన కిందకు వస్తుంది. అంటే అమ్మ, ఇప్పుడు మనకి ఆషాఢంలో మొదటి ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారి నవరాత్రులు. ఇది చాలా గ్రాండ్ గా చేసుకుంటాం. కాకపోతే గుప్త అని పేరులోనే ఉంది కాబట్టి ప్రచారం చేసుకోకుండా. అంటే ప్రచారం అంటే ఇది అందరూ కలిసి సామూహికంగా చేసుకోవాల్సింది కాదు. నీకు నువ్వే ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వేయాలి అని అంటే కనుక, ఇప్పుడు లలిత అమ్మవారి గురించి తెలుసు, ఆ లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాల గురించి తెలుసుకోవాలి. లలిత అమ్మవారి ప్రధాన మంత్రి ఎవరు అని అంటే శ్యామలమ్మ గురించి తెలుసుకోవాలి. అసలు వీళ్ళ వైశిష్ట్యత ఏమిటి, అమ్మవారి ఆవరణలో ఎంతమంది ఆవరణలో ఏ శక్తులు ఉన్నాయి, మనకి ఎలా ఉపయోగపడతాయి, మనము వాటిని ఎలా మనము అనుగ్రహం పొందాలి, ఇట్లాంటివన్నీ కూడా మన సోల్ 7 చక్రాస్ క్లెన్స్ అవ్వాలి అని అంటే అమ్మవారిని ఎలా పూజించాలి, ఏం చేయాలి. ఇప్పుడు అమ్మవారి నామాల్లో ఉంటుంది ఆజ్ఞా చక్రేశ్వరి నమః అని ఉంటుంది వారాహి అమ్మవారి. ఆజ్ఞా చక్రం అంటే ఇక్కడ ఉంటుంది. ఆజ్ఞా చక్రాన్ని పరిపాలించేది వారాహి మాత అనమాట. అలా అమ్మవారిని గనక మనం పూజిస్తే గనక తప్పకుండా ఆ చక్రం బ్యాలెన్స్ అవుతుంది అని. ఈ చక్రం బ్యాలెన్స్ అవ్వాలంటే కింద చక్రాలన్నీ కూడా బ్యాలెన్స్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా కింద చక్రాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆజ్ఞా చక్రం వరకు మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఇంప్యూరిటీస్ అన్నీ తొలగిపోతాయి, మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ప్లానెట్స్ అన్నీ తొలగిపోతాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అమ్మ, ఇప్పుడు ఆషాఢ మాసం అంటే కంప్లీట్గా డివోషనల్గా ఆధ్యాత్మికంగా మనం చాలా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. కాకపోతే అట్ ద సేమ్ టైం చూసుకుంటే ఫంక్షన్స్ చేయరు, గృహప్రవేశాలు పెట్టుకోరు, పెళ్లిళ్ళు కూడా చేయరేమో కదమ్మా. దీన్ని శూన్యమాసం అని అంటారా? శూన్యమాసం అని కాదు, ఆషాఢ మాసం కేవలం
ఆధ్యాత్మిక శోభని సంతరించుకోవడానికి మాత్రమే ఉపయోగించాలి అని. ఎందుకు Functions అనంటే ఎందుకొద్దు? టెక్నికల్ గా మనం ఆలోచించాలి అని అంటే సమ్మర్ అంతా ఫుల్ వాటర్ తాగేస్తాం, మామిడి పళ్ళు తింటాం, మనం అసలు ఏం చేసినా చాలా ఎక్కువగా చేస్తాం ఈ సమ్మర్ అంతా. అవునవును. అవునా కదా, వాటర్ ఎక్కువగా తాగుతాం, మ్యాంగోస్ ఎక్కువగా తింటాం, ఉమ్, పచ్చి మ్యాంగోస్ ఎక్కువగా తింటాం, ఉమ్, వేడంతా మన బాడీలో జనరేట్ అయిపోయి ఉంటుంది. ఉమ్, అవునా కదా. ఉమ్, ఈ ఆషాఢ మాసం వచ్చేటప్పటికి ఏంటంటే ప్రకృతిలో చాలా మార్పు వస్తుంది. అంటే ఉమ్. ఎక్స్ట్రీమ్ వేడి కాస్త వర్షాలు పడడంలో చల్లదనము అనేది ఇమీడియట్ గా మనం ఫేస్ చేస్తాం. ఓకే. చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే బాడీకి కొంచెం రెగ్యులేషన్ కావాలి, ఉమ్, రెగ్యులేటరీ కావాలి అని అంటే మనకి భగవంతుడు అండ ఉండాలి. అంటే ఇవాళ మనం పూజ చేసుకుంటున్నాము అని అంటే నాన్ వెజ్ జోలికి వెళ్ళకుండా ఉంటాము, తామసం అయిన పదార్థాలు తినకుండా ఉంటాం, సాత్వికమైన పదార్థం తింటాం, ఉమ్. అలాగే హైజీన్ కూడా మెయింటైన్ చేస్తాం. ఓకే, అవునా ఓకే. కదా. అవునవును. నైవేద్యం వండేటప్పుడు కొంతమంది అయితే ముక్కుకి బట్ట కట్టుకుని ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా అవునవును. కదా. ఉమ్, అంత మడి కట్టుకుంటాం, అట్లా హైజీన్ మెయింటైన్ చేస్తాం భగవంతుడి కోసం అన్నప్పుడు. ఉమ్, ఈ ఈ ఎలా ఉంటుందంటే ఈ ట్రాన్సిషన్ ఎట్లా ఉంటుందంటే తొందరగా జరాలు రావడానికి లేకపోతే అంటువ్యాధులు ప్రబలడానికి ఈ మాసం చాలా తొందరగా తొందరగా వచ్చేస్తుంది. ఓకే. సో ఇవన్నిటికీ దూరం ఉండాలి అని అంటే మనం హైజీనిక్ మెయింటైన్ చేయాలి. ఒకటి, ఉమ్, ఎక్కువగా సమూహాల్లో ఉండకూడదు. ఓకే, ఓకే. అవునా కదా, పబ్లిక్ క్రౌడ్ లో ఉండకూడదు, ఫంక్షన్స్ మనకి అవన్నీ మనమే అయితే ఉండాలి. కేవలం ఒకవేళ క్రౌడ్ ఉన్నా కూడా అమ్మవారి దగ్గరే ఉండాలి. ఇప్పుడు మనం ఏమన్నో చేసుకుంటూ ఉంటాం పూజలు అమ్మవారికి సంబంధించింది, భగవంతుడికి సంబంధించిన క్రౌడ్ అయితే పర్వాలేదు. మనం మామూలుగా ఫుల్ గ్యాదరింగ్స్ లో ఉండడం అట్లా కాకుండా అమ్మవారి సాన్నిధ్యంలో ఉంటే కనుక ఈ అంటు వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే గ్రామ దేవతల దగ్గర మనం ఎక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈ సందర్భంలో. ఈ అంటు వ్యాధులు ప్రబలకుండా ఉండాలి అంటే గ్రామ దేవతలకి మనం చక్కగా దండం పెట్టుకోవాలి, వాళ్ళు కూడా శాంతించాలి. అందుకని ఈ ఆషాఢ మాసం మా ఇంట్లో అయితే అమ్మవారికి కడుపు చలవ ఉండాలి పిల్లలకి అని చెప్పి పెరుగన్నం నైవేద్యం కూడా పెడతారు అనమాట. పెరుగన్నం కూడా నైవేద్యం పెట్టారు. సద్ది నైవేద్యాలు, వేడి నైవేద్యాలు అని కూడా పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. మార్నింగ్ వేడిగా అన్నం వండేసేసి పూజ రూమ్లో పెద్ద ఆకు వేసేసి పప్పు కూర పులుసు పచ్చడి అంతా వేసి, ఈ అన్నం ఇట్లా పెట్టడం కాదనమాట, వండిన అన్నాన్ని ఇట్లా దిమ్మరించేసేవాళ్ళు. ఆ వేడివేడి అన్నం వేసి ఇంకా తలుపులు వేసేసుకొని బయటకు వచ్చేసేవాళ్ళు. ఎప్పుడో గంట అయిన తర్వాత మళ్ళీ తీసి అది ప్రసాదంగా పంచేవాళ్ళు అనమాట. ఓకే, ఓకే. అలా సద్ది నైవేద్యం అంటే ఏంటంటే రాత్రిపూటే అన్నం వండేసేవాళ్ళు, వండేసి పెరుగు కూడా నైవేద్యం పెట్టేసి చాకలి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. సద్ది నైవేద్యం కడుపు చల్లగా ఉంటుంది అని చెప్పి. ఎందుకు అని అంటే వాళ్ళు అన్ని క్లీన్లీనెస్ అంటే ఆ రోజుల్లో వాళ్ళదే, బట్టలు క్లీన్ చేయడం అంటే వాళ్ళదే కదా. సో వాళ్ళకి ఇస్తే కడుపు చల్లగా ఉంటుంది అని చెప్పి ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా సో అమ్మవారికి ఇప్పుడు మనం అట్లా ఏం చేయట్లేదు కదా, కొంచెం అమ్మవారికి ఇంత పెరుగన్నం నైవేద్యం పెట్టడము, పెరుగన్నం తీసుకుని వెళ్ళడము అక్కడికి, అలా చేస్తాం అనమాట. అంటే గ్రామ దేవతలు చల్లగా ఉండాలి, చల్లని చూపుతో చూస్తే మనం చల్లగా ఉంటామని. ఇలా పెట్టాలి అనుకుంటే అమ్మా, ఇప్పుడు వీడియో చూసేవాళ్ళు ఏ రోజు పెట్టాలి? ఆషాఢ మాసం మొత్తం లేకపోతే స్పెసిఫిక్ డే ఉంటుంది? ఆదివారాలు ఇంపార్టెంట్. సండేస్. ఆదివారం మనం చేసేది ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి. అవునా కదా. ఏమైనా మాలిఫిక్ ఎఫెక్ట్స్ అన్ని కూడా తొలగిపోవాలి అని చెప్పి. సో ప్లానెట్స్ అన్నిటికీ ఇంపార్టెంట్ ప్లానెట్ సన్, అంతే కదా. అలాగే మనకి ఆదివారం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది కాబట్టి ఆదివారం నాడు చేయాలన్నమాట ఏం చేసినా కూడా. చక్కగా ఆ రోజు అలా చేసుకుంటే బాగుంటుంది. అమ్మ ఇంకొకటి, ఆషాఢ మాసం అనగానే మనందరికీ సాధారణంగా ఇష్టమైంది గోరింటాకు, కానీ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు వెళ్ళి వెతికి ఆ ఆకులు తెంపుకొచ్చి నూరి మరీ పెట్టుకుంటారు కదా. ఎందుకు ఆషాఢ మాసంలో అంత ప్రత్యేకత? సమ్మర్ అనేసరికి మనం గ్రీనరీకి దూరం అయిపోతాం, ఎక్కడ చూసినా అసలు ఇంత గడ్డి కూడా మొలవకుండా ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ భూమిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అంత వేడి చూసిన భూమి ఒక్కసారి చినుకు పడంగానే మళ్ళీ 3-4 రోజుల్లోనే మొలకలు ఎత్తేస్తుంది. అవునా కదా. సో గ్రీనరీకి దగ్గరగా ఉండాలి. అలాగే మనలో ఉన్న ఒంట్లో ఉన్న వేడంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఓకే. మెయిన్ మనకి పిల్లలు పుట్టాలన్నా చేయాలన్నా కూడా ఒంట్లో వేడి ఉండకూడదు. అంటే బాగా వాత పిత్త కఫ దోషాలు అని అంటాం. వాతం అనేది ఎక్కువగా అయిపోతుంది మనకి సమ్మర్లో ఉండడం వల్ల.
కాబట్టి వాతం అనేది వెళ్ళిపోవాలి ఆడవాళ్ళకి అని అంటే కనుక ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకుంటే వేడి వల్లనే ఇప్పుడు నీకు ఒక రంగులో పండుతుంది, నాకు రంగులో పడుతుంది, కోన్లు కాదు, అదే మామూలుగా గోరింటాకు. గోరింటాకు ఆకు తెచ్చుకొని నువ్వు ఎప్పుడైనా రుబ్బేసేసి పెట్టు, నీకో కలర్లో పండుతుంది, నాకో కలర్లో పండుతుంది, ఇంకొకళ్ళు వేరే కలర్లో పండుతుంది. అంటే మన హీట్ని, బాడీలో ఉన్న హీట్ని బట్టి అది పండుతుంది. ఒక్కొక్కసారి మా అమ్మకైతే నల్లగా అయిపోయేది, నాకు వేడి ఎక్కువ అని చెప్పి మా అమ్మ 10 నిమిషాలే పెట్టుకునేది. మేము గంటల తరబడి పెట్టుకుంటే మా అమ్మ 10 మినిట్స్ ఎంతో పెట్టుకునేది, అంతే బాగా ఎర్రగా పండేది మా అమ్మకి. అంటే బాడీలో హీట్ బాడీలో హీట్ అంతా కూడా పోతుంది గోరింటాకు పెట్టుకుంటే. కాబట్టి అలా గోరింటాకు పెట్టుకుంటే అంతకు ముందు ఉన్న హీట్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, చలి అనేది వస్తుంది అనేది ఒక ప్రతీతి అనమాట. సో మన వాళ్ళు చెప్పడం కూడా ఆషాఢ మాసం పెట్టింది, ఇందులో కూడా సైన్స్ సమ్మర్ అయిపోగానే ఇమీడియట్ గా అందరూ పెట్టుకోవాలి అన్న ఇదిలో అలా ప్రకృతికి దగ్గరగా ఉంటాము, నలుగురం కలుసుకుంటాము. ఇప్పుడు మామూలుగా ఆలోచించు, సమ్మర్ అనేసరికి నువ్వు అంటే వేరే ఊర్లకు వెళ్ళడము, చుట్టుపక్కల వాళ్ళతో మమేక్ అవ్వడం అనేది తక్కువ ఉంటుంది. ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ ఉంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ అందరూ కలిసి ఒక దగ్గర ఇవాళ గోరింటాకు పెట్టుకుందామంటే నేను నీకోసం తెచ్చాను, నేను నీకోసం తెచ్చాను అనుకునేవాళ్ళు మన చిన్నప్పుడు. ఇప్పుడు గోరింటాకు ఎవరైనా ఇస్తే కూడా ఇది ఏమైనా రెమెడీ ఏమో బాబాయ్ మనం ఎందుకు ఇచ్చారంటావు ప్రత్యేకంగా మనకి. కానీ ఎవరికన్నా గోరింటాకు ఇస్తే మనకి ఒంటికి సువాసన పెరుగుతుంది. ఎవరికైనా గోరింటాకు ఇచ్చామనుకో సువాసన పెరుగుతుందట మనకి, అమ్మవారికి కూడా చాలా ప్రీతిపాత్రలం అవుతాం అన్నమాట. కాబట్టి అంత ఎవరన్నా గోరింటాకు రుబ్బుతే గనక కాస్త ముందు అమ్మవారి దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని ఎవరికన్నా కొంచెం ఇచ్చిన తర్వాత మనం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. మీరు చెప్తుంటే అమ్మ నేను ఆలోచిస్తున్నా అసలు ఈ హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. చాలా మంది ఇంటి ముందు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే గోరింటాకు ఏంటంటే ముళ్ళ చెట్టు అనమాట, పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఇంట్లో అని కొంతమందికి భయం ఉంటుంది. ఇంటి ఆరు బయట వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే ఓకే, దొరుకుతుందిలే, ఫైన్ రీచ్ అని దొరుకుతుంది. ఓకే ఓకే అమ్మ. అమ్మ ఇంకొకటి, నాకు దీని గురించి పూర్తిగా తెలియదు, కాకపోతే కొత్తగా ఎవరికైనా పెళ్ళయింది అనుకోండి అమ్మ, అమ్మాయిని పుట్టింటికి పంపించేస్తారంట, అత్త మొహం చూడకూడదు, భర్తతో కలవకూడదు అని చెప్పేసి. ఎందుకు అలాగా అసలు? ఇది రియల్ గా ఉందా? ఉంది, మేమందరం ఆషాఢ మాసం దూరంగా ఉన్న వాళ్ళమే. ఓకే ఓకే, ఎందుకు అత్త మొహం చూడకూడదు? ఆషాఢ మాసం కొత్తగా పెళ్ళైనప్పుడు ఆషాఢ మాసం అత్తగారింటికి అత్తగారికిను భర్తకి దూరంగా ఉండాలి అని అంటే, చాలా మంది చెప్పేది ఏంటి అని అంటే ఆ నెలలో ఆ కడుపున పడకూడదు అంటే టోటల్ గా మనం నేను అనలైజ్ చేసుకుంది ఏంటి అంటే టోటల్ గా మనం దైవికంలో ఉండాలి కాబట్టి, అమ్మవారికి దగ్గరగా ఉండాలి కాబట్టి, ఈ ఫ్యామిలీ లైఫ్ కి దూరంగా ఉండాలి ఫస్ట్ మాసం అని చెప్పి నా అనలైజేషన్. ఇంట్లో ఉన్నామే అనుకో అట్లా దూరంగా ఉండడం కుదరదు కదా ఒక దగ్గర ఉంటే. సో అల్లుడు కూడా ఇటు రావద్దు, అమ్మాయి కూడా అటు వెళ్ళకూడదు, అత్తగారి మొహాలు చూడకూడదు అన్నప్పుడే కదా వీళ్ళు దూరంగా ఉంటారు. సో మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ వచ్చే ఆషాఢ మాసం దైవికంగా కొంచెం ఆధ్యాత్మికంగా దైవికంగా దేవుడు ఆలోచనలతోనే ఉండాలి. తర్వాత అంతా కూడా సుగమం అవుతుంది. ఆ తర్వాత ఏమన్నా దోషాలు ఉన్నా ఏమున్నా కూడా పోతాయి అని చెప్పి అనుకోవచ్చు ఒకటి. రెండోది ఏంటంటే ఇటు అత్తగారికైనా అటు అత్తగారికైనా సెన్సిటివిటీ పెరుగుతుంది, వాళ్ళ ఇళ్లలోను వీళ్ళ ఇళ్లలోను. అమ్మాయి నెల రోజుల వరకు రాదు అని చెప్పి పంపిస్తే ఆ నెల రోజులు రాదు, అయ్యో వస్తే బాగుండు, తొందరగా ఇంకెప్పుడు అయిపోతాయో, ఇంకెప్పుడు కలుసుకుంటాము అన్న సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ లో కూడా. ఇప్పుడంటే ఫోన్ కాల్స్ వచ్చాయి, వీడియో కాల్స్ వచ్చాయి, కానీ అప్పుడు అట్లా కాదు కదా, లెటర్స్ రాసుకోవడం తప్పించి వేరే ఆప్షన్ లేదు. అవునా కదా, మా అమ్మ వాళ్ళ సంగతి చెప్తున్నా. మా దగ్గరికి వచ్చేటప్పటికి ఫోన్ కాల్స్ మాత్రమే, ఇంకా వీడియో కాల్ కూడా రాలేదులే మా అప్పటికి, ఇంకా ఫోన్ కాల్ మాత్రమే. సో మనం ఆ సెన్సిటివిటీ పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్ అయితే మాత్రం ఈ ఆషాఢ మాసం అనేసరికి ఎంతైనా భగవంతుడి అండ అనేది మనకు ఉండాలి. కాబట్టి ఆధ్యాత్మికంగా ఒక నెల దూరంగా ఉంటే ఆధ్యాత్మికంగా మనం అమ్మవారికి దగ్గర అవుతాము అని కూడా పెట్టుండొచ్చు. ఓకే ఓకే, సో దీని వెనుక కూడా ఒక పర్టికులర్ రీజన్ అయితే వాళ్ళు ఏదన్నా పెట్టారు అని అంటే దానికి ఖచ్చితంగా రీజన్ అనేది ఉంటుంది. అయితే పూర్వము ఇది చేయకూడదు అంటే చేయకూడదు అంతే, రీజన్స్ అడిగేవాళ్ళు, వై వాట్
అని వై అనేది మా దాకా వచ్చేటప్పటికి వై అనేది నేర్చుకున్నాం మేము. ఎందుకు అవును. చెప్తే కానీ చేయవా అని అంటే లేదు లేదు చెప్తాను అంటే తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండేది మాకు. అవునవును. రీజన్ ఏంటి అది కావచ్చు అని. ఎందుకు అసలు నేను ఉంటాను, ఏం జరుగుతుందో చూద్దాం అన్న ఇది కాదు మాకు. ఓకే. తెలుసుకుందాం, ఉమ్, ఉత్సాహం అన్నమాట, క్యూరియాసిటీ అనేది ఉండేది మాకు. ఉమ్. అది ఓకే. ఇప్పుడు ఏంటంటే ఏం జరుగుతుందో నేను ఇక్కడ ఉండి పరిశోధించి సాధించి చూపిస్తానన్న లెవెల్కి వచ్చేసాం ఇప్పుడు. ఐ విల్ ప్రూవ్ ఇట్ రాంగ్ అసలు ఇదో మూఢనమ్మకము అని క్వశ్చనింగ్ ఈ విధంగా స్టార్ట్ అంటే అయింది. అప్పుడు ఏంటంటే రీజన్ చెప్పుంటే గనక మనకి కూడా ఇంకొకటి చెప్పిన వాళ్ళకి సాంప్రదాయాలు రచించిన వాళ్ళ మైండ్లో ఏంటి అంటే నా రీజన్ ఇది, నువ్వు ఎలా తీసుకుంటావో నీ రీజన్తో నువ్వు ఆలోచించి నువ్వు తీసుకో. ఇప్పుడు నేను అనలైజ్ చేసుకున్నా, ఆషాఢ మాసం ఫస్ట్ ఆషాఢ మాసం గనక దూరంగా ఉండుంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకు ఎట్లా వెళ్ళాలి, ప్రతి ఆషాఢ మాసం ఇట్లా అమ్మవారి పూజలు చేసుకుంటూ ఉండాలనేది అలవర్చుకోవచ్చు అనేది నేను ఆలోచించుకున్నా. కానీ నీ అనలైజేషన్ ఎట్లా ఉంటుందో అందుకనే వాళ్ళు రీజన్స్ చెప్పలేదు. టు ఎన్కరేజ్ టు థింక్ అనలిటికలీ. ఏ విషయాన్నైనా కూడా ఎందుకు రీజన్ చెప్పలేదు అని అంటే ఎవరికి తోచిన రీజన్ వాళ్ళు వెతుకుని వాళ్ళ అనాలిసిస్ని పెంచుకొని వాళ్ళ పిల్లలకి చెప్తూ వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ పిల్లల్ని పెంచుతారు ఫ్యామిలీ పరంగా అనే, కానీ ఇంకో పరంగా అని కాదు. వాళ్ళకి చెప్పలేక అని కాదు, వాళ్ళకి చెప్పాలని ఇష్టం లేక అని కాదు, నువ్వు చెప్తే నేను చేయాలని కాదు, ఇది చెయ్యండి ఇట్లా అని చెప్పడమే అన్నమాట. అలా ఆలోచిస్తేనే కదా మన అనాలిసిస్ పెరుగుతుంది. అవునవును. నేను అడిగిన ఏ క్వశ్చన్కి కూడా అమ్మ ఇలా ఉంది కాబట్టి ఇలా చేయాలి అన్నట్టు కాకుండా చక్కగా దాన్ని విశ్లేషించి ఎందుకు అని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా. అంటే మనకి ఆన్సర్ విన్నప్పుడు కూడా మనకి ఆలోచించాలనిపిస్తుంది, ఓకే అవును కదా ఏంటి అని చెప్పేసి. ఇలా మనకి థింక్ చేసే విధంగా ఉన్నాయి అనుకోండి ఆన్సర్స్, అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది కదా. ఏదో విన్నాము అన్నట్టు కన్నా కాకుండా మనం కూడా ఆలోచించి ఓ ఎందుకా అని అనిపించేలాగా. ఐపీటీ నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్న పేరెంట్స్ చూస్తే నాకు చాలా జాలనిపిస్తుంది. వినరండి మా పిల్లలు అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు వినరు కదండి మీకు తెలిసిందే కదా అని అంటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు అని అంటే ఎంత కష్టపడి పెంచుంటారు ఆ పిల్లల్ని. మీకు వాళ్ళకంటే మీకెంత మంచి మీ గురించి తెలుసున్నా వాళ్ళకి కూడా ఎంతో కొంత తెలుసు కదా. మిమ్మల్ని కని పెంచారు అని అంటే మీకు సలహా చెప్పేంత స్థాయిలో వాళ్ళు ఉన్నారు అనేది ఎందుకు మర్చిపోతుంది ఈ జనరేషన్ అనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటి మీకు ఈ జనరేషన్కి నేను ఇచ్చే సూచన ఏంటి అని అంటే ఎవరన్నా ఏదైనా చెప్తే ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. మీకు రీజన్ దొరికితే ఓకే, రీజన్ దొరకకపోతే జస్ట్ పాటించి చూడండి, దాంట్లో నష్టం ఏముంది. కరెక్ట్ 100% అమ్మ. అవునా కాదా? దానివల్ల మీరు మీ పేరెంట్స్కి అయ్యో మేము చెప్పంగానే మా వాళ్ళు ఇది చేశారు కదా అన్న ఆనందాన్ని మిగిల్స్తారు. ఇప్పుడు మా అమ్మ ఏదైనా ఒక చిన్న విషయంలో ఏదైనా మిస్టేక్గా చెప్పింది అనుకో మా అమ్మ, నేను వెంటనే ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసేదాన్ని కాదు. ఒక 2-3 రోజులు అయిన తర్వాత అమ్మ నువ్వు ఆ రోజు అలా అన్నావు కదా, యాక్చువల్గా అది కాదు ఇది అని చెప్పి మనసు నొప్పించకుండా వాళ్ళు చెప్పింది చేస్తూ ప్రయత్నిస్తూ వాళ్ళకి ట్రై చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయడం. మనం లాస్ట్ ఒకటే పెట్టుకోండి, మీ పేరెంట్స్ని మీరు ఆనందంగా ఉంచాలి అంతే. చిన్న చిన్న విషయాలతోనే మిమ్మల్ని మీరు దాచుకునే డబ్బు అడగరు, మీరు మీ సంపాదన అడగరు. చాలా మంది పేరెంట్స్ దే ఆర్ నాట్ డిపెండెంట్ దీస్ డేస్. అవునవును, ఏమీ లేదు, వాళ్ళు ఆల్రెడీ చెప్పుకుంటున్నారు మా అమ్మాయి చాలా హై పొజిషన్ లో ఉందండి, మా అబ్బాయి చాలా హై పొజిషన్ లో ఉన్నాడు, చిన్నప్పుడు చాలా బాగా కొంచెం సతాయించేవాడు చదువుకోవడానికి కానీ ఇప్పుడు హై పొజిషన్ లో ఉన్నాడని చాలా ఆనందంగా చెప్పుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలు వింటే గనక ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా అమ్మ, చాలా మంచి విషయాలు చెప్పారు. డెఫినెట్లీ ఈ వీడియో ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది అమ్మ, డెఫినెట్లీ. చాలా చాలా ధన్యవాదాలు అమ్మ. నమస్తే.